వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన పార్టీ ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యల్ని నిశితంగా పరిశీలిస్తే భవిష్యత్తు పరిణామాల్ని జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే అంచనా వేస్తున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. శాసనసభలో మన బలం 11 మాత్రమే ఉంది కాబట్టి అక్కడ మైక్ కూడా ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి మన పోరాటం మొత్తం శాసన మండలి వేదికగా పెద్ద ఎత్తున జరగాలి అని తన ఎమ్మెల్సీలకు జగన్మోహన్ రెడ్డి ఒక సూచన చేశారు. దాంతోపాటు ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మండలిలో పోరాటం చేయండి అని ఎమ్మెల్సీలకు విజ్ఞప్తి చేశారు. ప్రలోభాలు అని అంటే వైసీపీ ఎమ్మెల్సీలకు తెలుగుదేశం పార్టీ గాలం వేయబోతుందా? తప్పకుండా వేస్తుంది. ఎందుకంటే శాసన మండలిలో మొత్తం స్ట్రెంత్ 58 మంది సభ్యులు ఉంటారు. అందులో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నేరుగా ఉన్నది కేవలం 8 మంది మాత్రమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో ఏకపక్షంగా విపరీతమైన బలం ప్రస్తుతం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా గెలిచిన వాళ్ళ సంఖ్య 30. అంటే ఆ 30 మందితోనే సగానికి పైగా ఎమ్మెల్సీలు ఉన్నట్టే. ఈ 30 మందికి తోడు టీచర్స్ ఎమ్మెల్సీల్లో వైసీపీ మద్దతుతో గెలిచిన 3 ఎమ్మెల్సీలు ఉన్నారు. రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత. ఈ 3 కూడా వైఎస్ఆర్ మద్దతుదారులే. అంటే వైసీపీకి ఉన్న 30 మందితో పాటు ఈ 3 టీచర్స్ ఎమ్మెల్సీని కలుపుకుంటే 33కు పెరుగుతుంది వైసీపీ బలం. అంతటితో ఆగలేదు. నామినేటెడ్ అంటే గవర్నర్ కోటాలో నామినేట్ అయిన వాళ్ళు 8 మంది ఉన్నారు. ఈ 8 మంది కూడా వైఎస్ఆర్ ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే నామినేట్ అయ్యారు. ఆ 8 మంది కూడా వైఎస్ఆర్సీపీ కోటాలోనే ఉన్న వాళ్ళగానే చూడాల్సి ఉంటుంది. టెక్నికల్గా గవర్నర్ కోట అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రెఫర్ చేసింది కాబట్టి, ప్రతిపాదించింది కాబట్టి గవర్నర్ వాళ్ళని నియమించారు. కాబట్టి ఈ 8 మందిని కలుపుకుంటే 30 మంది వైసీపీ వాళ్ళు, 3 టీచర్స్ ఎమ్మెల్సీలు, 8 మంది నామినేటెడ్, మొత్తం కలుపుకుంటే 41 మంది ఎమ్మెల్సీలు ఇప్పుడు నేరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు శాసన మండలిలో. శ్రీరామచంద్రయ్య, వంశీకృష్ణ శ్రీనివాస్, జంగా కృష్ణమూర్తి కూడా వీళ్ళ కోటాలోనే ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు పార్టీని ఫిరాయించడంతో ఈ మధ్య అనర్హత వేటు కూడా పడింది. తెలుగుదేశం ఇంకా పీడీఎఫ్ నుంచి 2 ఉన్నారు, ఇంకో ఇండిపెండెంట్ ఉంటారు. సో మొత్తం అందరినీ కలుపుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఏకపక్షంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి మండలిలో కనీస బలం కూడా లేదు. కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. పీడీఎఫ్, ఇండిపెండెంట్ మద్దతు ఇచ్చినా కూడా ఏ బిల్లులు ఏదన్నా నెగ్గించుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి అసాధ్యం. కాబట్టి ఈ స్థాయిలో మెజారిటీతో గెలిచిన కూటమి ఇక మండలిలో తన పట్టు లేకపోతే, మండలిలో తన ఆటలు సాగకపోతే సహిస్తుందా? చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలకు గాలం వేసి తీరుతారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఊహించినట్టుగా ఉన్నారు. ప్రలోభాలకు లొంగకుండా పోరాటం చేయండి అని తన ఎమ్మెల్సీలకు విజ్ఞప్తి చేశారు. ఇందులో ఎంతమంది నిలబడతారు ఏంటి అన్నది కాలమే నిర్ణయించాలి. కాకపోతే ఏకంగా 41 మంది, 58 మంది ఉండే సభలో ఏకంగా 41 మంది వైసీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు అంటే వీళ్ళలో కొంతమందిని చంద్రబాబు నాయుడు లాగేసుకున్నా కూడా ఈ ఎమ్మెల్సీల్లో అప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం గట్టిగా ఉంటుంది. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ అంటే సగానికంటే ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీలు గట్టిగా నిలబడగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ శాసన మండలిలో చాలా ఇబ్బంది పడుతుంది. అయితే చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకోరు. రకరకాలుగా వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు, ప్రలోభ పెడతారు, ఒత్తిడి చేస్తారు, కేసులు పెడతారు, అన్నీ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి అది కూడా అన్నారు. 4-5 కేసులు పెట్టినా కూడా భయపడద్దండి, ఏమీ కాదు, పోరాటం చేద్దామని కూడా చెప్పాడు ఎమ్మెల్సీలతో జగన్మోహన్ రెడ్డి. మండలిలోకి వచ్చే ప్రతి ప్రజా వ్యతిరేక బిల్లును గట్టిగా వ్యతిరేకించాలి. చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా ప్రలోభాలకు గురి చేస్తారు. ఇప్పటికే మీలో చాలామందికి ఫోన్ కాల్స్ వచ్చి ఉండాలి. ఒకవేళ అలా రాకపోయినా మున్ముందు తప్పకుండా వస్తాయి. ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఆ ప్రలోభాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగవద్దు. ఇప్పుడు అయిపోయింది సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే, సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో మనం చూపించబోతూ ఉన్నాం చంద్రబాబు నాయుడికి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన వ్యాఖ్య కూడా చేశారు. ఇప్పటికీ కూడా ప్రజలకు మనం చేసిన మంచి గుర్తుంది. కేవలం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు విసిరిన శకుని పాచికలకు ఈ గెలుపు వచ్చి ఉండొచ్చు, కానీ ప్రజల్లో ఇంకా ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి ఇంకా గుర్తుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని కూడా జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలతో చెప్పారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే శాసన మండలిలో మొత్తంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధిక్యం ఉండేది. దాంతో ప్రతి బిల్లుకు అడ్డుపడడం, 3 రాజధానుల బిల్లుకు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూసిన తర్వాత ఒక దశలో జగన్మోహన్ రెడ్డి ఏకంగా శాసన మండలిని రద్దు చేసే వరకు వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాదన పంపారు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకున్నారు. ఇక అది ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు పెద్ద సవాల్. ఏకపక్షంగా గత ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ తరఫున గెలవడంతో, ఆ మేరకు స్థానిక సంస్థల్లో కూడా వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేసుకుంటూ రావడంతో మొత్తం శాసన మండలిలో వైసీపీ బలం విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసి శాసన మండలిని తన ఆధీనంలోనికి చంద్రబాబు నాయుడు తెచ్చుకోవడం అనేది చాలా చాలా పెద్ద టాస్క్. బియాండ్ లైన్ వెళ్తేనే తప్పించి
పద్ధతిగా రాజకీయం చేస్తే ఇప్పట్లో ఎమ్మెల్సీ శాసనమండలి అన్నది టీడీపీ ఆధీనంలోనికి వచ్చే అవకాశమే లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా బియాండ్ ద లైన్స్ వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీలతో మరికొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. 40% ఓటింగ్ మనతో ఉంది కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్నికల్లో మన ఓటమి అన్నది చంద్రబాబు నాయుడు ఒక శకునిలా ఒక పాచిక వేశారు, అది పడింది అంతవరకే. దాంతోపాటు శిశుపాలుడి పాపాలని లెక్కించినట్టు, తప్పుల్ని లెక్కించినట్లు చంద్రబాబు నాయుడు చేసే పాపాలని కూడా మనం లెక్కిద్దాం. ఇప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ హనీమూన్ పీరియడ్లో ఉన్నాయి కాబట్టి కొద్దిగా సమయం ఇద్దాం, ఆ తర్వాత పెద్ద ఎత్తున ప్రజల పక్షాన పోరాటం చేద్దాం అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తాను కూడా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తానని కూడా ఎమ్మెల్సీలతో చెప్పారు. ఇప్పటికే ఇవ్వాల్సిన పథకాలకు సంబంధించిన డబ్బుల్ని కూడా ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదని కూడా జగన్మోహన్ రెడ్డి గుర్తు చేశారు. రైతు భరోసా ఇవ్వాలి, విద్యా కానుక ఇవ్వాలి, ఈ డబ్బుల్ని కూడా ఇంకా రిలీజ్ చేయలేదు. కాకపోతే కొద్దిగా టైం ఇద్దాం, ఆ తర్వాత పెద్ద ఎత్తున పోరాటం చేద్దాం ప్రజల పక్షాన అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈ నెల 17 నుంచి కానీ 18 నుంచి కానీ అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. సో అసెంబ్లీలో అయితే తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా ఆధిక్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా క్లారిటీతో ఉన్నారు. ఇక మనకి 11 మంది ఉన్నాం కాబట్టి మైక్ ఇచ్చే అవకాశం కూడా ఉండదు అని. ఇక శాసన మండలిలోనే ఈసారి ఏం జరుగుతుంది, ఎంతమంది వైసీపీ తరఫున నిలబడతారు, ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ ప్రభుత్వం మీద పోరాటానికి నిలబడతారు అన్నది కాలమే నిర్ణయించాలి. జగన్మోహన్ రెడ్డి అయితే క్లారిటీగా ఉన్నారు ఏం జరుగుతుంది అన్న దానిపైన.